ఇదొక విచిత్రమైన కేసు. మామూలుగా మనం మగ లెక్చరర్లు ఆహ్, స్ అమ్మాయిల్ని అంటే స్టూడెంట్‌లని, మహిళా విద్యార్థుల్ని వేధించడం, దాంతో వీళ్ళు చనిపోవడం ఇలాంటి కేసులు చాలా చూసాం. హ్మ్. ఇక్కడేందంటే ఒక మహిళా లెక్చరరు తోటి ఇంకొక లెక్చరర్‌ని కూడా ఉపయోగించుకొని ఒక అబ్బాయిని లైంగికంగా వేధిస్తుంది. అంటే మా ఆయన ఇంట్లో లేడు, నువ్వొచ్చేసేయి. లేకపోతే మా ఆయనకి హెల్త్ బాలేదు. ఇంకా ఆయన పనికిరాడు నాకు, నీతోనే ఉంటాను నువ్వొచ్చేసేయి. ఇలాగా మెసేజ్‌లు పెట్టి ఆ అబ్బాయిని వేధిస్తుంది. ఆ అబ్బాయి దానికి ఒప్పుకోకపోవడంతో ఆ అబ్బాయిని రకరకాల వేధింపులకి గురి చేసింది. దాంతో ఆ అబ్బాయి నిన్న ఫ్రైడే సూసైడ్ చేసుకున్నాడు హ్మ్. వైజాగ్‌లో. సో, అసలు ఏం జరిగింది? ఆ అబ్బాయి వాళ్ళ బ్రదర్ గూడా మీడియాతో డీటెయిల్‌గా మాట్లాడాడు. స్టూడెంట్స్ అందరూ మాట్లాడారు. సో, అసలు ఈ కథనం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నాడు? స్టూడెంట్లు ఏం చెప్తున్నారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. హ్మ్. ఇదేందంటే ఎంవీబీ కాలనీ అని ఉంటది వైజాగ్‌లో. ఎంవీబీ కాలనీ పరిధిలో ఉండే సమత కాలేజ్ అని ఉంది. డిగ్రీ కాలేజీ. దాంట్లో సాయి తేజ్ అనే అబ్బాయి బైపీసీ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అంటే సెమిస్టర్ గూడా లాస్ట్ ఫోర్త్ అయిపోయింది. ఇంక ఫిఫ్త్ ఉంది. ఇంక అయిపోతే ఫిఫ్త్ అయిపోతే ఆల్మోస్ట్ అయిపోతుంది ఆ కోర్స్ గూడా. హ్మ్. కానీ ఈ సమయంలో ఆ అబ్బాయి ఉరేసుకున్నాడు. మామూలుగా వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్సు ఆ అబ్బాయిని పిలవడానికెళ్తే తలుపు తీయలేదు. చూస్తే ఉరేసుకున్నాడు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులొచ్చారు. ఎందుకు ఉరేసుకున్నాడంటే వీళ్ళు గూడా ఏం చెప్పలేకపోయారు స్టూడెంట్స్ గూడా. దాంతో వాళ్ళు అబ్బాయి ఫోను తీసుకున్నారు. అబ్బాయి ఫోన్‌లో చాటింగ్‌లు అవి పరిశీలిస్తే ఇద్దరు లెక్చరర్లతో చాట్ ఉంది. ఒక లెక్చరర్ బేగం అనే కెమిస్ట్రీ లెక్చరర్ ఆమెతో చాటింగ్ కనిపిస్తుంది. అందులో ఆమె ఏం ఏమైంది? నేను చెప్పింది ఏం చేశావు? మా ఆయన ఇంట్లో లేడు. నువ్వొచ్చేసేయి. ఇలాగంతా చాట్ చేసినవున్నాయి. వద్దు మేడం అలాగంతా నాతో మాట్లాడొద్దు మేడం అని ఇతను చెప్పినట్టుగా ఉంది. హ్మ్. దాన్ని బట్టి వాళ్ళిద్దరు ఆహ్, ఇంకొక లెక్చరర్ గూడా అతని మెసేజ్‌లున్నాయి. వీళ్ళిద్దరు లెక్చర్ కారణం అనేది వాళ్ళకి అర్థమైంది. ఈ లోపల వాళ్ళ బ్రదరు అతనితో క్లోజ్ ఫ్రెండ్స్‌తో పోలీసులు మాట్లాడారు. దాని తర్వాత వందలాది మంది విద్యార్థులు ఈ విషయం ఎప్పుడైతే గుప్పుమందో ఆ కాలేజీ పక్కన విద్యార్థి సంఘాలు అందరూ కలిసి వందలాది మంది విద్యార్థులు కాలేజీ ముంద వచ్చి బైఠాయించి వాళ్ళిద్దరు రావాలి, ఆ లెక్చరర్‌లని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్‌తో చేస్తున్నారు. ఇప్పటివరకైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఇద్దరు లెక్చరర్ల మీద చర్య తీసుకోవట్లేదు. హ్మ్. సో, ఈ సందర్భంగా తమ్ముడు మాట్లాడాడు. అతని క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడారు. అట్లాగే కొంతమంది మహిళా విద్యార్థినులు కూడా మీడియాతో మాట్లాడారు. సో, వాళ్ళు చెప్తున్నదేందంటే ఈ అబ్బాయి ఒక లెక్చరర్ బేగం అనే లెక్చరరు ఉన్నప్పుడు బిగినింగ్‌లో నువ్వు నా కొడుకు లాంటివి ఇలాగంతా చెప్పేది. ఈ అబ్బాయి గూడా అలాగే తల్లిలాగా ఫీల్ అయ్యేవాడు. అలాగే వాళ్ళిద్దరి మధ్య తల్లి, కొడుకు సంబంధంలాగా ఉండేది. క్లాస్‌లో ఇది అందరికి తెలుసు. అయితే మెల్లగా ఆమెలో ఎందుకో మార్పొచ్చింది. మార్పొచ్చి నువ్వు నాకు గుర్తొస్తున్నావు, నువ్వంటే నాకిష్టము, ఇలాగ మెసేజ్‌లు పెట్టడం, ఇతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇతనికి అది జీర్ణం కాలేదు. నేను తల్లిలాగా భావిస్తే ఈమేంది ఇలాగ బిహేవ్ చేస్తుందని షాక్ అయ్యాడు ఇతను. అక్కడి నుంచి ఇతన్ని ఆమె రకరకాలుగా వేధించడం మొదలుపెట్టింది. సో, ఇతన్ని రమ్మనడం ఎవరు లేనప్పుడు ఇవన్నీ చేస్తుంటే ఈ అబ్బాయి పోలేదు. దాంతో ఈ అబ్బాయిని ఇంటర్నల్స్‌లో ఎగ్జామ్స్‌లో గానీ, ప్రాక్టికల్స్‌లో గానీ వేధించడం, మార్కులు తక్కువేయడం, హ్మ్. తర్వాత రికార్డులు రాస్తే ఏదో ఒక తప్పు కనిపెట్టి దాన్ని అండర్‌లైన్ చేసి మళ్ళీ మొత్తం రికార్డు ఒక తప్పో, అర తప్పో ఉంటే మొత్తం రికార్డు మళ్ళీ రాయించడం. దాని తర్వాత కొత్తగా వీళ్ళ స్టాట్ లెక్చరర్ అని అంటున్నారు. ఆమె ధనలక్ష్మి. ఆమెని కూడా ఈ బాగ్ ఈ బేగం ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వీడిని నువ్వు గూడా బాగా వేధించు, ఆడుకో వీడితో అని జెప్తే ఆమె గూడా ఇతన్ని రికార్డులను ఇవన్నీ ఇబ్బంది పెట్టడం. క్లాస్ రూమ్‌లో అందరి ముందు ఆహ్, అవమానకరంగా మాట్లాడడం. "నువ్వేంట్రా వాడితో తిరుగుతున్నావు, మీరిద్దరు గేసా? వాడితోనే ఉండిపోరా" అని మాట్లాడడం. ఇలాగా అవమానకరంగా ప్రతిసారి ఈ మాట్లాడడం అనేది చేస్తుందని చెప్తున్నారు. హ్మ్. అంటే వీళ్ళ కథనాల ద్వారా అర్థమయ్యేదేంటంటే, ఈ అబ్బాయి ఆమెనేమో ఆ దృష్టితో చూడట్లేదు లెక్చరర్‌ని. హ్మ్. ఆమేమో మరి భర్త నుంచి ఆమెకి ఎటువంటి ఇబ్బందులున్నాయో తెలీదు. హెల్త్ బాలేదు ఇవన్నీ వస్తున్నాయి. మేబీ ఆమెకి ఒక కొరత ఎమోషనల్ గావచ్చు, ఫిజికల్‌గా గావచ్చు ఆమెకి ఒక నీడ్ ఉంది. ఆ నీడ్‌లోంచి ఈ అబ్బాయిని ఇష్టపడడం ఆమె మొదలుపెట్టింది.
సో ఒక రకంగా ఆమె పొసెసివ్గా మారిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ అబ్బాయి పట్ల పొసెసివ్ అయిపోయింది. తను నాకే కావాలి, నన్ను కోరుకోవాలి అన్న దీంట్లోకి వెళ్ళిపోయింది ఆమె. వెళ్ళిపోయినప్పుడు ఆమెకు ఒక పవర్ కూడా ఉంటుంది కాబట్టి ఆ పవర్ను ఉపయోగించుకొని ఈ అబ్బాయిని ప్రెజర్ చేయడం మొదలుపెట్టింది. ఈ అబ్బాయి ఎప్పుడైతే తను అనుకున్నట్టుగా లేడు, దాంతో ఈ అబ్బాయిని అరెస్ట్ చేయడం. ఎప్పుడైనా లవ్ అండ్ హేట్ రెండు పక్కపక్కనే ఉంటాయి. సో మనకి లవ్ అంటేనే నేను చెప్పినట్టు నువ్వు వినాలి, దట్ ఈస్ కాల్డ్ లవ్. లేదంటే నీ మీద నేను హేట్ మొదలవుతుంది. సో ఇంకా ప్రతీకారము, పగ ఇవన్నీ మొదలవుతాయి. అలాగా ఇది మగ ఆడ తేడా ఉండదు. ఆడవాళ్ళు కొంత బయటికి కనబడదు, మగవాళ్ళు బయటికి కనబడిపోతుంటారు. కానీ ఈ కాలేజీల్లో చాలాసార్లు ఏంటంటే లెక్చరర్ని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లెక్చరర్ని కూడా ప్రేమించడం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ ఉండడం, వాళ్ళ కమాండింగ్ పవర్ ఉండడం, వాళ్ళు కొంతమంది అట్రాక్టివ్గా ఉండడం, ఇది చాలా చోట్ల జరుగుతుంది. మహిళా కాలేజీలు ఉండే మగ లెక్చరర్లకి ఇది అనుభవం. చాలాసార్లు వాళ్ళు వీళ్ళని ప్రేమిస్తారు, వీళ్ళని ఇష్టపడడం అనేది ఐడియల్ హీ అంటారు, ఐడియల్ షీ అంటారు. మనకి తమిళ సినిమాలో ఆ మధ్య వచ్చిన తమిళ సినిమా కూడా టీచర్ని చిన్న స్టూడెంట్ లవ్ చేయడం అనేది చూపించారు. ఇవి కామన్, మనకి అనేక సినిమాల్లో చూస్తాం, రియల్ లైఫ్లో కూడా కామన్. సో రివర్స్లో ఒక్కోసారి టీచర్సే స్టూడెంట్ని ఇష్టపడడం, అలాగే పెళ్ళిళ్ళు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. టీచరు స్టూడెంట్ పెళ్ళిళ్ళు అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో అలాగే ఈమె